అల్లూరు జిల్లాలో ప్రముఖ హిల్ స్టేషన్లు వివాదంలో చిక్కుకున్నాయి. మాడగడ వనగంగిలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమస్య జటిలంగా మారడంతో నేరుగా కలెక్టర్ జోక్యం చేసుకుని సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అల్లూరు జిల్లాలో మంచు తెరలు కమ్ముకుంటున్నాయి. వింటర్కు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ప్రకృతి ఆహ్లాదాన్ని పరుచుకుంటోంది. ఈ నెలాఖరు నుంచి అరకు పర్యాటక సీజన్ మొదలవుతుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టుల్లో ఎక్కువ మందిని ఆకర్షిస్తున్న స్పాట్స్లో పాడేరు సమీపంలోని వనదాంగి కొండ, అరకులోయ దగ్గర మాడగడ హిల్ పార్క్ బాగా పాపులర్ అయ్యాయి. ఇక్కడి నుంచి సూర్యోదయం చూడటం క్రేజ్గా ఫీల్ అవుతూ ఉంటారు టూరిస్టులు. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే వంజంగి, మాడగడ హిల్స్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్నాయి. ఇప్పటి వరకు వీటి నిర్వహణ స్థానిక యువత చేతుల్లో ఉండగా తాజాగా అటవీశాఖ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించడం వివాదానికి తెరలేపింది. ఈ నెలాఖరు నుంచి ఏజెన్సీలో పర్యాటక సీజన్ మొదలు కానుండడంతో ముఖ్యమైన వనజంగి హిల్స్ పై రగడ హాట్ టాపిక్ గా మారింది. మాడగడ గ్రామంలో మేము గత 4 సంవత్సరాల నుండి ఇది 5వ సంవత్సరము వ్యూ పాయింట్లో మేము టీలు, కాఫీలు వ్యాపారం చేసుకుంటున్నాము. నేనేమో చెక్క బొమ్మలు తెచ్చుకొని అమ్ముకుంటున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకోకూడదు, వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు, రాకూడదు. పాడేరు మండలం వంజంగి కొండలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని ప్రాంతాలు పర్యాటక ప్రదేశాలుగా గుర్తించి ప్రకటించే క్రమంలోనే అధికారులు పక్కా నిర్ణయం తీసుకుని అటవీ చట్టాలకు విఘాతం కలగకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. దీంతో సమస్య తీవ్రంగా మారుతుందని గుర్తించిన ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.